చాలా చక్కగా ప్రవహిస్తూ ఉండాలి. కాలువల్లో ఎక్కడ కూడా మట్టి లేకపోతే ఇతర వ్యర్థ పదార్థాలు ఇలాంటివి ఉండడం వల్ల కాలువల్లో నీరు వెళ్లకుండా ఆగిపోతుంది. దాంతో ఏమవుతున్నది, ఎక్కువగా నీరు నిలబడిన చోట ఏమొస్తాయి చెప్పండి? నీరు నిలబడిన చోట ఏంటొస్తాయి? దోమలు. ఏంటొస్తాయి? దోమలు బాగా ఎక్కువగా వస్తాయి. ఆ దోమలు గుడ్లు పెట్టి డెంగ్యూ, ఇంకా అది చికెన్ గున్యా, ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఈ మూడు కూడా చాలా ప్రమాదకరమైనవి. ఇప్పుడు చాలా మంది దగ్గర వింటున్నాం కూడా, ఆల్రెడీ మాకు బాగాలేదండి, జ్వరాలుగా ఉందండి, టెస్ట్ చేయించుకున్నామని మలేరియా అన్నారండి. అంటే కారణం ఇదే, మన ఇంటి పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉండడం, నీరు నిల్వ ఉండడం, ఆ నీరు వెళ్ళడానికి సరైన మార్గం లేకపోవడం, వీటి వల్ల ఈ జరుగుతున్నది. సో ఈవేళ మనం చేసే కార్యక్రమం ఆ పరిసరాల్లో ఉండేటువంటి నీటి కాలువలు, వాటి పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం. ఒకసారి ఈ బ్యానర్ ఇలా రండి, నిలబడి ఇచ్చిన అటు పిల్లలు చూపండి. యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఎవరు చదువుతారు? పిల్లలు మీరే రావాలి. అమ్మాయి రామ్మా, ఎవరో నిలబడతారు. అది ఉద్దేశం. వర్షాకాలంలో వరదలు మరియు అంటువ్యాధులు. వరదలు అనేవి ఎక్కువగా ఎక్కడ వస్తాయి తెలుసు కదా? నదులు, పెద్ద పెద్ద వాటి వల్ల కొండల దగ్గర అక్కడ ఎక్కువ వరదలు వస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు ఉండేది ఏంటంటే అణువ్యాధులు నివారించడం ఈ కార్యక్రమం. తర్వాత ఫలితాలు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మరియు ఇతర అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటాం మరియు మానవ ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించుతాం. మనకి ఏంటంటే ముఖ్యంగా రెండో పాయింట్ ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ దోమల ద్వారా వ్యాపించే అంటువ్యాధుల వల్ల మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలట. దోమలు మనకు వ్యాపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దోమలు మనల్ని పట్టకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనకి దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశము. డ్రైనేజీ కాలువలు ముఖ్యంగా పంచాయతీలో ఈ ఏరియాలో ఉండే డ్రైనేజీ కాలువలన్నీ ఈవేళ వాళ్ళు శుభ్రం చేస్తారు. ఎక్కడెక్కడ మట్టి మురికి అడ్డుగా ఉన్న వాటిని